నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు వెనీలా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా చేసుకోవచ్చు. ఇంటిల్లపది హ్యాపీగా స్నాక్ టైం ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ బ్లెండ్ చేసుకోవడం కోసం 125 ml షుగర్ని నేను తీసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ మనం బ్లెండ్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ 250 ml ఉంది కదా, దీనిలో సగం 125 ml పంచదార తీసుకోవాలి. అంటే హాఫ్ కప్ అనమాట. దీంతో హాఫ్ కప్ షుగర్. తర్వాత దీనిలో 60 ml ఆయిల్ తీసుకోవాలి అదే కప్పుతో. అలాగే 60 ml కర్డ్ కూడా తీసుకోవాలి. ఫ్రెష్ కర్డ్ అయి ఉండాలి. అలాగే మనం ప్రీహీట్ చేసుకోవడం కోసం దళసరిగా ఉన్న ఏ బౌల్ అయినా మీరు వాడుకోవచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులతో ఎట్లయినా సరే మనం వాడుకోవచ్చు. ఏమీ పాడవదు అనమాట. ప్రీహీట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి. తర్వాత ఈ లిక్విడ్ అంతా మనం బ్లెండ్ చేసుకున్నాము. సాఫ్ట్గా అయిపోయింది. దీన్ని మనం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా మనం తయారు చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్తో అయితే షుగరు, ఆయిల్, కర్డ్ తీసుకున్నామో అదే బౌల్తో 250 మైదా, అలాగే బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూను, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ తీసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత మనం మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా కలపాలి. ఫాస్ట్గా కలపకూడదు. స్లోగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత మనం వెనీలా ఎసెన్స్ని కూడా ఒక హాఫ్ స్పూను యాడ్ చేసుకోవాలి. టీ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మీకు పాలు అవసరమైతే కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా యాడ్ చేసుకున్న ఈ బ్యాటర్ అంతా ఇప్పుడు ఈ మౌల్డ్లోకి తీసుకోవచ్చు. అయితే ఆయిల్ అప్లై చేయొచ్చు, లేదంటే పౌడర్ అయినా సరే డస్ట్ చేయొచ్చు. ఒక పేపర్నైనా వైట్ పేపర్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా మొత్తం ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత బ్యాటర్ అంతా మనం దానిలోకి ట్రాన్స్ఫర్ చేసి ఎటువంటి బబుల్స్ లేకుండా మొత్తం ఈక్వల్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అప్పుడు కేక్ చక్కగా ఈక్వల్గాను సాఫ్ట్గా చక్కగా ప్లఫీగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు బబుల్స్ ఏమీ లేవు. ఇలా ఉన్నదాన్ని మనం ప్రీహీట్ చేసిన బౌల్లోకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక 35 మినిట్స్ తర్వాత కేక్ తయారైపోయింది. అయితే ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత తీసి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఎంత బాగా వచ్చిందంటే చాలా సాఫ్ట్గా ఉంది. మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మీరే తెలియజేయండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయటం మర్చిపోవద్దు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా కేక్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.